మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్ల నేపథ్యంలో చిరుధాన్యాల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. వాణిజ్య పరంగా కూడా వీటికి డిమాండ్ ఉండటంతో రాగిని సాగు చేసే రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో అధికంగా సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను చేపడితే అధిక దిగుబడిని తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరామ్. చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారమంటూ వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని తైదలు, చోడిగా పిలుస్తుంటారు. రాగులు బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు నేడు అనేక ఆరోగ్య సమస్యల వల్ల తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాగిలో ఉండే పోషక విలువలే దీనికి గల ప్రధాన కారణం. రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. వీటిని సంకటి, అన్నం, జావ తయారీతో పాటు తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు, హైటోకెమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్టమైన ఆహారం. ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగు చేసుకుంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు కూడా తక్కువగా ఉండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధర కూడా అంతంత మాత్రంగా ఉండేది. కాని ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఖరీఫ్లో రాగి పంటను జులై మొదటి వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరామ్. చిరుధాన్యాల్లో మనకు ప్రధానంగా సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ఉన్నవి. దీంట్లో ప్రధానంగా మనం ఈరోజు రాగి సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సో రాగి అనేది మనకు అత్యంత పోషకాలు విలువలు కలిగినటువంటి సాంప్రదాయ పంట. దీనికి మనకు ప్రధానంగా తెలంగాణ లోపల మనకు అన్ని ప్రాంతాల్లో పండించుకున్నప్పటికీ ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా లోపల అధిక విస్తీర్ణంలో ఉంది. దీంట్లో మనకు ఎక్కువగా పోషక విలువలు అనేటువంటి కాల్షియం అధిక శాతం ఉండడము, దాంతోపాటుగా మనకు పీచు పదార్థం లభ్యమవుతూ ఉండడము, కొవ్వు శాతం కూడా తక్కువ ఉండడం వల్ల ఇది మధుమేహ రోగస్తులకు ఒక ఆరోగ్యమైనటువంటి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం రాగిని సాధారణంగా మనకు ఉన్నటువంటి సంవత్సరంలో పొడుగుతా 3 కాలాల్లో కూడా వేసుకోవచ్చు. అందులోనూ మనకు ప్రధానంగా మనకు ఖరీఫ్లో అయితేనే మనం జూన్, జూలై లోపల వేసుకోవచ్చు, లేదా మనం ఆగస్టు చివరి వారం కూడా మనకు వేసుకోవడం జరుగుతుంది. అదే మనకు యాసంగిలో అయితేనే మనకు అక్టోబర్ నెలలో మనం వేసుకోవచ్చు. అది జనవరిలో అయితేనే మనకు, అంటే వేసవిలో అయితే మనకు జనవరి కాలంలో కూడా మనము వేసుకోవచ్చు. దీనికి ప్రధానంగా నీళ్ళను కనుక గమనించినట్లయితే మనకు తేలికపాటి నీళ్ళలు కానీ, ఎర్రచిలక నీళ్ళలు కానీ, లేదా మనకు బరువు నీళ్ళలు కూడా మనకు అనుకూలము. అదేవిధంగా కొంతవరకు చౌడు సమస్య ఉన్నటువంటి నీళ్ళలు కూడా మనము రాగిని సాగు చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి నీళ్ళలు. అదేవిధంగా దీంట్లో మనకు రకాలను కనుక గమనించినట్లయితే మనకు భారతి కానీ, శ్రీ చైతన్య కానీ, హిమ రకం కానీ, హిమ అనేటువంటి తెల్ల రకము, అదేవిధంగా మనకు మారుతి అనేటువంటి తక్కువ కాల పరిమితిని కలిగినటువంటి, అంటే 85 రోజుల వరకు మనకు ఉంటుంది. 85 నుంచి 90 రోజులు కలిగి ఉండి ఇది మనకు అగ్గి తెగులను తట్టుకునేటువంటి రకము. అదే మన భారతి అనేటువంటి రకము మనకు దాదాపుగా 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఎకరాకి ఇస్తుంది. ఇది మనకు అగ్గి తెగులను తట్టుకొని ముద్ద కంకిని ఇచ్చేటువంటి రకము. దీంట్లో ప్రధానంగా మనకు విత్తనం మనకు ఒకవేళ మనం నారు మడిని పెంచి మనం వేసుకున్నట్లయితే మనకు 2 కిలోల విత్తనం ఎకరాకి సరిపోతుంది. లేదు మనము విత్తనాన్ని మన వెదజల్లే పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే మనకు ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. మన విత్తనాన్ని నారుమడిలో మనం వేసుకున్నట్లయితే నారుమడిలో మనము దాదాపు 5 సెంట్ల నారు మనకు ఒక ఎకరానికి సరిపోవడం జరుగుతుంది. మనము నారు పెంచిన తర్వాత స్వల్పకాలికాలు, అంటే 85 నుంచి 90 రోజుల కాల వ్యవధి కలిగినటువంటి పంటలను మనము 21 రోజుల వయసులోను, అదేవిధంగా మనకు 120 రోజుల వయసు కలిగినటువంటి రకాలను మాత్రం మనము
30 రోజుల వయసులో మనము ప్రధాన పొలంలో నాటుకోవడం మంచిది. నాటుకున్నటువంటి విధానాన్ని కనుక మనం చూసినట్లయితే వరుసల మధ్య దూరము 30 సెంటీమీటర్లు వచ్చే విధంగా, వరుసలోని మొక్కల మధ్య దూరము 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం ఎడంగా నాటుకోవాలి. అదేవిధంగా రాగిలో మనం కలుపు యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే మనకు ప్రధానంగా విత్తనం వేసుకున్న తర్వాత కానీ లేకపోతే నారు నాటిన తర్వాత మనకు 48 గంటల లోపల నేల మనకు తడి ఉన్నప్పుడు మనకు పిండి మితాలిని 600 మిల్లీలీటర్ల నుండి మనకు 700 మిల్లీలీటర్ల వరకు మనం ఎకరాకి పిచికారీ చేసుకొని కూడా మనము కలుపుని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు 30 రోజుల వయసులో కనుక మనకు కలుపు కనుక గమనించినట్లయితే వెడల్పాటి ఆకు నివారణకు మనము 2,4-D సోడియం సాల్ట్ని 400 గ్రాములు మనం ఎకరాకి పిచికారీ చేసుకొని కూడా మనము దీన్ని నివారించుకోవచ్చు. ఎరువుల యాజమాన్యాన్ని కనుక మనం గమనించినట్లయితే రాగి లోపల మనము దుక్కి తయారు చేసుకునేటప్పుడు మనం 4 టన్నుల పశువుల ఎరువుని మనం వేసుకోవాలి. అదేవిధంగా మనకు ఆఖరి దుక్కిలో మనము పంట వేసే ముందుగా మనము 35 కిలోల డిఏపిని అదేవిధంగా 15 కిలోల పొటాషియం కనుక మనం వేసుకోవాలి. మిగిలిన ఒక 15 కిలోల యూరియాని మనము మొక్క ఎదిగిన తర్వాత 30 రోజుల వయసులో కనుక వేసుకున్నట్లయితే మనకు మొక్క యొక్క పెరుగుదల అనేది బాగుంటుంది, దిగుబడి అనేది కూడా అధికంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాగిలో మనం నీటి యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే మనకు పిలకలు వేసే సమయం లోపల మరియు గింజ మనకు పూత ఏర్పడే సమయం లోపల మరియు గింజ గట్టిపడేటువంటి సమయం లోపల మనకు నీటి తడులు ఇచ్చుకోవడం వల్ల మనకు అధిక దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మనకు చీడపీడలను కనుక గమనించినట్లయితే మనకు ప్రధానంగా దీని లోపల మనకు గులాబీ కాండం తొలుచు పురుగు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ గులాబీ కాండం తొలుచు పురుగు మనకు 30 రోజుల తర్వాత కనిపించి మనము కాండాన్ని తొలిచి మొవ్వు మనకు వాడిపోయి చనిపోయేటట్లు చేస్తుంది. మొవ్వును మనం సులువుగా పీకితే రావడం అనేది జరుగుతుంది. ఈ పురుగు నివారణకు మనము క్లోరిపైరిఫాస్ని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకొని కూడా మనము దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకు చెదలు కూడా ఒక సమస్యగా ఉండడం జరుగుతుంది. చెదలను మనకు సాధారణంగా మొక్క ఎదుగుతున్నటువంటి సమయం లోపల మనకు తేలిక నేలల్లో ఎక్కువగా కనపడేటువంటి సమస్య. ఈ సమస్య నివారణకు మనము చెదలు పెట్టినటువంటి పుట్టలను నాశనం చేయాలి. ఆ చెదలను మనము పుట్ట తడిసే విధంగా మనకు క్లోరిపైరిఫాస్ 50 ఈసీని 5 ml లీటర్ నీటికి మనము కలుపుకొని మనము చేసుకున్నట్లయితే మనం చెదలను కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు దీంట్లో ప్రధానంగా కనిపించిన తెగుళ్లను కనుక గమనించినట్లయితే అగ్గి తెగులును మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ అగ్గి తెగులు నివారణ కోసం మనము ప్రధానంగా అగ్గి తెగులు లక్షణాలు, అగ్గి తెగులు మనకు ఆకుల మీద కానీ కణుపుల మీద కానీ కంకి యొక్క ఆధార భాగంలో కన్నా మనకు నూలు కండే మనకు మచ్చలు కనిపించడము, ఆ మచ్చలు మనకు క్రమేపా కలిసిపోయి మనకు ఆకులు కాస్త మాడిపోయినట్లు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం దీని నివారణకు మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధి కోసము ట్రైసైక్లోజోల్ అనేటువంటి రసాయనంతో మనం కేజీ విత్తనాన్ని 2 గ్రాములు కలిపి మనం చేసుకోవడం వల్ల మనకు విత్తన శుద్ధి తోటి మనం ఈ అగ్గి తెగులు నివారించుకోవచ్చు. మనకు ఏది నారుమడి దశలో కానీ లేదంటే మనకు కంకి వేస్తున్నటువంటి దశలో కనుక మనకు అగ్గి తెగులు గమనించినట్లయితే మనము ట్రైసైక్లోజోల్ని 0.6 గ్రాములు మనం లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల కూడా మనము ఈ అగ్గి తెగులు మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ పంట కోతని మనం ప్రధానంగా గమనించినట్లయితే పంట మనకు దాదాపుగా 115 నుంచి 120 రోజుల లోపల మనకు పంట కోతకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధాన కంకి మనకు ముందుగా పక్వానికి రావడం జరుగుతుంది. మిగిలిన కంకులు పక్వానికి వచ్చిన తర్వాత మనము కోతకు వెళ్ళాలి. మనకు కోత సమయం లోపల పరిపక్వత చెందినటువంటి గింజలు కాస్త మనకు ముదురు గోధుమ రంగుకి మారడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం పంటను కోసుకోవాలి.